జెండాకి కట్టుబడితే టికెట్, ఏదో సొంత ఎజెండాని నెత్తిన పెట్టుకుంటే మాత్రం ఫసక్. ఇది టీడీపీ హైకమాండ్ వాళ్ళ లీడర్లందరికీ చెబుతున్న మాట. పదే పదే చెబుతున్న ప్రకాశం జిల్లాలోని ఎమ్మెల్యేలు మాత్రం మారడం లేదట. సో వాళ్ళ తప్పుల్ని లిస్ట్ అవుట్ చేస్తున్న హైకమాండ్ నెక్స్ట్ టైం వాళ్ళని పార్టీకి దూరంగా పెట్టే యోచనలో ఉందన్నది ఇవాల్టి పొలిటికల్ మిర్చి స్పెషల్ స్టోరీ. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మొత్తం 12 అసెంబ్లీ స్థానాలు. అందులో 2024 ఎన్నికల్లో 2 వైసీపీకి పోగా కూటమి నుంచి గెలిచిన 10 మంది అభ్యర్థులు ఇదిగో వీళ్లే. అయితే ఉమ్మడి జిల్లాలో పొలిటికల్ మిర్చి లాంటి టాపిక్ ఏంటంటే ఈసారి ఈ 10 మందిలో సగం మందికి టికెట్లు గల్లంతే అట. ఎందుకంటే జిల్లాలో రేషన్ బియ్యం చూసినా, ఇసుక, మద్యం వ్యాపారాలు చూసినా వేరే వాళ్లకి ఛాన్సే లేకుండా ఆ సగం మందే లాగేస్తున్నారన్నది టాక్. ఈ విషయం వీళ్ళో వాళ్ళో చెబితే కాదు, స్వయంగా జిల్లాలోని కేడరే గుసగుసలాడుతోంది. కొందరు సీనియర్ నేతల ద్వారా హైకమాండ్ కి ఫిర్యాదులు కూడా చేసింది. కేబినెట్ మీటింగ్ లో, పార్టీ వర్క్ షాపుల్లో, బహిరంగ సభల్లో చంద్రబాబు చెబుతున్నది ఒక్కటే మాట: మంత్రులైనా ఎమ్మెల్యేలైనా పాలనా తీరును, పార్టీ జెండాను ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి, అంతే తప్ప సొంత అజెండాను నియోజకవర్గాల్లో అమలు చేస్తే సహించేది లేదని. రేటింగ్లు, పర్ఫార్మెన్స్లు, రిపోర్ట్లంటూ బాబు పదే పదే హెచ్చరిస్తున్నా ప్రకాశం జిల్లాలో ఆ సగం మంది మారడం లేదు అన్నది ఇప్పుడు టాక్. సీనియర్ నేతలతో పాటు కొత్తగా ఎమ్మెల్యేలుగా ఎన్నికైన వాళ్లు కూడా భయం లేకుండా డబ్బు సంపాదనకే ప్రాధాన్యత ఇవ్వడం పార్టీకి ఏమాత్రం రుచించడం లేదు. గెలిచి 2.5 ఏళ్లు దాటింది. రేపో మాపో స్థానిక ఎన్నికలు కూడా జరగబోతున్నాయి. స్వీటుగా చెప్పినా, ఘాటుగా చెప్పినా రూటు మారని ఆ 5గురి విషయంలో పార్టీ ఇప్పుడు మరో స్టాండ్ తీసుకున్నట్టు తెలుస్తోంది. సొంత మనుషుల్ని పెట్టి హైకమాండ్ వాళ్ళ వ్యవహారాలపై కూపీలాగుతోందట. ఎవరెవరు ఎక్కడెక్కడ ఎంతెంత భూ కబ్జాలు చేశారు, ఎలాంటి అవినీతి వ్యవహారాల్లోకి భాగమయ్యారు అనేదాన్ని బుక్ లోకి ఎక్కిస్తోందట. అయితే ఈ ఆరా తీస్తున్న వాళ్ళెవరూ పార్టీతో సంబంధం లేని వ్యక్తులు కావడం గమనించాల్సిన విషయం. ఇంతకీ ఆ సగం మంది ఎవరంటే ఓ చిన్న హింట్ మాత్రం ఇవ్వగలం. గెలిచిన 10 మందిలో 2 మంత్రులు. వాళ్ళు కాస్తో కూస్తో పర్వాలేదని తెలుస్తోంది. సో మిగిలింది 8 మంది. వాళ్లలో 4 తీరు రాబోయే ఏడాదిలో మారాల్సిందే. లేదంటే ఆ తర్వాతి ఏడాది నియోజకవర్గాలకు కొత్త ఇన్ఛార్జీలు పెట్టి వాళ్లతో పని చేయించేందుకు ప్లాన్ సిద్ధం చేసింది హైకమాండ్. మరి ఆ 4 జెండాను పట్టుకుంటారా, సొంత అజెండానే నమ్ముకుంటారా, ఇంతకీ ఉంటారా, ఊస్ట్ అవుతారా, ఇంకో ఏడాదిలో తెలిసిపోతుంది.